మీరు మహర్షికి కూడా మీరు హీరోగా అనుకున్నారు కాదు కదా? నేను మహర్షికి అనుకోలేదు సార్. మహర్షికి హీరోగా వెళ్ళినోళ్ళు నేను ఒకనున్నా. నేను కృష్ణ భగవాను మహర్షికి హీరోగా ఉన్నప్పుడు వెళ్ళాం. మాకన్నా సీనియర్ మహర్షి రాఘవ్ గారు, ఆయన అప్పటికే డైరెక్టర్ కూడా. మహర్షి రాఘవ్ గారు అప్పటికే డైరెక్టర్ కూడా అయినా. కనుక ఆ షూటింగ్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయినప్పుడు ఏంటి రూమ్లో కూర్చొని ఏడ్చారా? ఒక్కనే అయిపోయింది సార్. నేను ఏడ్చారా? ఒక్కనే ఏడ్చా. ఎంత ధైర్యస్తున్నైనా కూడా, ఎంత మూర్ఖునైనా కూడా ఎడకుండా ఎందుకుంటాం? ఎందుకంటే దగ్గరికి వచ్చి అలా కరెక్ట్గా 2 days ఉందనగా. నరేష్ గారికి మీ మధ్య ఈ టాపిక్ ఎప్పుడైనా వస్తుంటుందా? వచ్చిందా? ఇది వంశీ గారే ఒకసారి పేపర్లో చెప్పాడు, ఇలా శివాజీని అనుకున్నాం. హీరో నరేష్ గారికి మీకు ఎప్పుడైనా వచ్చిందా టాపిక్? ఈ ఇష్యూ రాలేదు కానీ మొన్నటి విషయం వచ్చింది. మొన్న శతమానం భవతి నేనే చేయాలి నరేష్ క్యారెక్టర్. 30 ఏళ్ళ తర్వాత మళ్ళీ నేను దిల్ రాజు గారు 2 నెలల క్రితం అడ్వాన్స్ ఇచ్చారు, కాస్ట్యూమ్స్ అయిపోయినాయి, మొత్తం అంతా అయిపోయినాయి. నాదేమో నక్షత్రం షూటింగ్ జరుగుతుంది. వంశీని అడుగుతున్నా, వంశీ నాకు ఆ డేట్లు కావాలి, మా వంశీని, మా కృష్ణ వంశీని ఎట్లు కావాలనుకుని. వంశీ కూడా నీకు ఎలాంటి అడ్జస్ట్ చేస్తా. కరెక్ట్గా 2 days ముందు నరేష్ వెళ్ళిపోయాడు మళ్ళీ. అంత బాధపడలే ఇప్పుడు, ఎందుకంటే ఆల్రెడీ నేను సెటిల్డ్. అది నరేష్ చక్కగా చేశాడు. ఆ సినిమా చాలా బాగా చేశాడు నరేష్. ఆ క్యారెక్టర్ నేనే చేయాలి అది ఫస్ట్. సార్ అడ్వాన్స్ పంపించేస్తానండి అన్న దిల్రాజు గారికి. ఇంకో సినిమాలో వాడుకుంటాను మిమ్మల్ని. అలాగే అడ్వాన్స్ మిగిలింది. ఈ హ్యాపీ మూమెంట్స్ అన్నీ వదిలేసి, అంటే కష్టాలున్నా కొంచెం హ్యాపీ గుర్తు చేసుకోవడానికి హ్యాపీగా ఉంటుంది. అండ్ మీ చాలా సాడ్ మూమెంట్లో మీకు యాక్సిడెంట్ అయింది. ఆల్మోస్ట్ నాకు 2 సార్లు యాక్సిడెంట్ అయింది సార్. ఈ కోమాలోకి వెళ్ళిన యాక్సిడెంట్ 3 సార్లు యాక్సిడెంట్ అయింది. ఎప్పుడు నేనే చెప్తా. ఫస్ట్ మహర్షిలో పెద్ద యాక్సిడెంట్ అయిందండి. మళ్ళీ కేజీహెచ్లోనే జాయిన్ అయ్యాం. అప్పుడు మమ్మల్ని చూడటానికి కూడా ఎవడో రాలే, ఎందుకంటే మేము జూనియర్ ఆర్టిస్టులు. అప్పుడు ఎవడో రాలే. నాకు అబ్డామన్లో గుచ్చిపోయింది. ఆ మహర్షి గారే బండి ఇలా తిప్పపోయి తటికెళ్ళి గోడ గుద్దేశాడు తెల్లగట్టు 4 గంటలకి. ఆ 4 వచ్చినా లేదు నాకు వంశీ గారు రాఘవ్ గారు గుద్దేస్తే అప్పుడు హాస్పిటల్లో జాయిన్ అయ్యాం. అప్పుడు మేమున్న, ఇప్పుడైతే లేవు షెడ్డే, అప్పుడు మేమున్న స్టామినా కానీ, అప్పుడు కరాటే గిరటలు అన్నీ చేస్తున్నాం కాబట్టి, ఏదో మొత్తం ఎక్సర్సైజ్ చేస్తున్నాం కాబట్టి, నేను రామ్ జగన్ అని నా క్లాస్మేట్, తను ఇద్దరం హాస్పిటల్లో జాయిన్ అయ్యాం. పొగల మా వాళ్ళు ఒకరు చూసి నవ్వుకున్నాం. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చి ఎక్కడ యాక్సిడెంట్ జరిగింది అలా పడుకున్నాం బెడ్ల మీద. కుడతలు కట్టేసిన బెడ్, ఒక 100 మంది ఉంటారే అట్లా మధ్యలో పడుకున్నాం. మా చుట్టానికి కూడా ఎవరు రాలేదు. దాని తర్వాత సెట్ అయ్యి అలా వెళ్ళి ఆ సినిమాకి డూపుగా కూడా చేశాను మహర్షికి. నేను హీరోకి డూపు, నేను కొన్ని షాట్లు. ఇంకా నెక్స్ట్ 3 యాక్సిడెంట్స్ అండి. రెండోది వచ్చి పెద్ద యాక్సిడెంట్. రామచంద్రాపురం నుంచి హైదరాబాద్ వస్తున్నా. ఆ రోజు వినాయక చవితి మన్నాడు. మొత్తం కడియంలో ఆగి పూలన్నీ వెనకాల దిక్కులు, నా సొంత కారు, నా డ్రైవరు, నా అసిస్టెంట్. సిటీ సెంటర్లోకి వచ్చాక యాక్సిడెంట్ అయింది. ఎట్లా అన్నది? డివైడర్ని గుద్దేశాడు మా డ్రైవరు. నా కారే, నా డ్రైవరే. తెల్లగట్ల 5 గంటలకి. నేను ఆర్టిస్ట్ కాబట్టి బతికి బయటపడ్డాను. ఎందుకంటే కారు నుంచి బయటపడిపోయాను. కారు అంతా చెత్త. మా డ్రైవర్ 2 కళ్ళు బయటపడిపోయినాయి. 2 కళ్ళు బయటపడిపోయినాయి ఆన్ ద స్పాట్లో. స్పాట్ డెడ్ అతను? లేదు, ఆయన ఇంకెక్కడ దెబ్బలు తగలే. ఆ గుద్దురికి 2 కళ్ళు ఊడిపోయి పడిపోయినాయి కింద. నేను ఇంతవరకు వేరే వినలేదు కూడా అలా జరుగుతాయని. అసిస్టెంట్స్కి ఏమో 2 కాళ్ళు ఇరిగిపోయినాయి. నాకు లెఫ్ట్ సైడ్ మొత్తం కంప్లీట్ ఇదైపోయింది. ఇండస్ట్రీ అంతా నా గురించి ఇది 14 years అవుతుందేమో. మొత్తం ఇండస్ట్రీ అండి నన్ను బతికిని తీసుకొచ్చారు. నా ఫ్రెండ్స్ ఇండస్ట్రీ అంతా కలిపి. ఇప్పుడు డ్రైవర్ డ్రైవర్కి లేదు, కళ్ళు లేదు పాపం. డాక్టర్ రాజశేఖర్ గారు కూడా అప్పుడు వచ్చి చాలా ట్రై చేశారు డాక్టర్ కాబట్టి. అంటే ట్రై చేయడం ఆయన తెలిసిన డాక్టర్స్ ఉంటారు కదండి, ఆ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి. డాక్టర్ రాజశేఖర్ గారని, చిరంజీవి గారు, దాసనాండ గారు, మోహన్ బాబు గారు. నేను వాళ్ళ ఇంట్లో మనిషికి అయినట్టే ఫీల్ అయ్యాను ఇండస్ట్రీ అంతా. నేను అది గర్వంగా చెప్పుకుంటా. నాకంటే 14 ఏళ్ళ క్రితం కూడా నాకు అంత మంచితనం ఉంది. నేనంటే అంత ఇష్టపడే వాళ్ళు ఉన్నారు ఇండస్ట్రీలో. అప్పుడే అది ఆ ఇన్సిడెంట్లో నుండి కోమాలోకి వెళ్ళింది మీరు? అప్పుడే 13 రోజులు కోమా. కళ్ళు మూసుకున్నాక చిరంజీవి గారు అన్నారంట ఆ డాక్టర్స్తో, శివాజీకి ఒకసారి మెలకు వచ్చినప్పుడు చెప్పండి, నేను వస్తాను. నిన్న కూడా ఆయన దగ్గర గుర్చేసాను. ఇదే వ్యక్తి తననే ఉంటే చిరంజీవి కళ్ళు తెరవగానే ఎదురుగుండా ఆయన వదిన ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. ఇష్టమైన వ్యక్తి ఎదురుగున్న కాన్ఫిడెన్స్ ఎందుకు రాదు, ఎందుకు బతకం న్యాచురల్గా. నాకు ఈవీ సచిన్ అన్నాడు, నీ అంత కాన్ఫిడెన్స్ ప్రపంచం ఎవరికి ఉండరా, నువ్వు బతికేస్తావు నాకు తెలుసు అన్నాడు ఈవీ సచిన్ అన్న.
నాకు చాలా కాన్ఫిడెన్స్, చాలా కాన్ఫిడెన్స్, చాలా మొండోని, చాలా మంచోని, చాలా దుర్మార్గుని. అలా దుర్మార్గుడు ఏ టైపు? ఎవరికైనా ఫ్రెండ్కి ఏదైనా జరిగితే మాత్రం, మా నాన్నకి జరిగితే 3 పోటీలు కదండి, ఫ్రెండ్కి ఏదైనా జరిగితే 4 పోటీలు కూడా చేస్తారు. దాని వెనక అడిగి అంత ఇష్టం ఫ్రెండ్షిప్ అంటే. దాంట్లో మొహమాట అక్కర్లు, ఏం మారను, అది అలాగే ఉంటుంది. ఓకే. మీరు హాస్పిటల్లో ఉన్నప్పుడు శంకర్ గౌడ అనే వ్యక్తి మీకు కిడ్నీ ఇద్దామని 13 రోజులు తిరిగాడంట. మీకు అది ఏంటి అది ఆ ఇన్సిడెంట్? సరే, దేవుడు అన్నాడు. ఇప్పుడు ఫిలింనగర్లో ఎక్కడైతే బాటా షాప్ ఉందో మా ఎఫ్ఎన్సిసి దగ్గరలో, అక్కడ అమృతం జరిగేది. గంగరాజు గారు మంచి హిట్ సీరియల్ అది. నాకు ఒక వ్యక్తి జెన్యూన్గా కష్టపడుతున్నాడు అంటే నేను ఇంకేం చూడను. వాడు పడే కష్టం జెన్యూన్ అనిపిస్తే సరిపోద్దండి నాకు. నేను, ఝాన్సీ గారు, గుండు హనుమంతరావు గారు అందరం షూటింగ్ చేస్తున్నాం. దాని గేట్ ఉండేది, గేట్కి ఇలా ఉంటుంది చూసారా, ఇలా ఉంటుంది చూసారా, అట్లోంచి 2 కళ్ళు ఇలా చూస్తున్నాను నన్ను. అప్పటికి నేను పాపులర్. ఇటు సినిమాలో చాలా పెద్ద పెద్ద క్యారెక్టర్లు అన్నీ వేస్తాను. అమృతం కూడా మంచి హిట్. చూస్తుంటే ఇలా అంటున్నాడు ఒక వ్యక్తి. ఇంత రద్దీగా ఉండేది, ఖాళీగా ఉండేది ఆ ప్లేస్, ఫిల్మ్ చౌరస్తా, ఆ సెంటర్, అమృతం జరిగే టైంలో అంటున్నాడు. వీళ్ళు పక్క ప్యాన్ చేస్తే పక్కన చిన్న కుర్రాడు ఉన్నాడు. ఓకే. ఒక చిన్న కుర్రాడు. సర్లే, తర్వాత స్టార్ట్ అయిపోయాక ఊరికి లోపల రమ్మన్నా. ఏంటి అంటేని, మా అబ్బాయి అండి గుండెకి ఆపరేషన్ అని చెప్పి అపోలో హాస్పిటల్ తీసుకొచ్చాం. ఓకే సార్, 35,000 అవుతుందన్నాడండి, ఊరు వెళ్ళిపోతున్నాం అన్నాడు. ఈ పిల్లాడు నాన్న వాడు అమృతం చూశాడు. బాబు, అమృతం చిన్నపిల్లలకి బాగా ఇష్టమైన సీరియల్ అప్పట్లో. నాన్న అని ఇప్పుడు ఈ సెల్లు ఏం లేవు కదా, ఈ ఆటోగ్రాఫ్లు దాని గురించి అడుగుతుంటే ఇచ్చాను. మరి ఊరు వెళ్తే దొరుకుతాయి నీకన్నా చాలా క్యాజువల్గా. ఇటు ఝాన్సీ గారు ఉన్నారు, హనుమంతరావు ఉన్నాడు. లేదన్నాడు. మరి లేకపోతే ఎలాగైనాను, అది అర్థం కావట్లేదు అన్నాడు. నిజంగా ఆపరేషనా అన్న? నిజం సార్ అన్నాడు. నాకు గంగరాజు గారి మిస్సెస్ నాకు రోజుకు 10,000 అన్నప్పుడు అమృతానికి నెలకోసారి ఇచ్చేవారు. గంగరాజు గారు మిస్సెస్ చెక్కు అంతకుముందే ఇచ్చారు నాకు. నేను 35,000 ఇస్తే బతుకుతాడు ఇతను అన్నా. బతుకుతాడు అన్నాడు. నేను ఇస్తాను ఈ 30,000 అనగానే వచ్చేయి ఇలా పడింది. హనుమంతులో చేయి. ఇంక నేను చెప్పాను కదా, నాకు ఒక బ్రెయిన్లో ఒకటి వచ్చిందంటే ఇంకెవరి మాట అన్నాను. 30,000 ఇచ్చేసానండి. 35,000 మా అసిస్టెంట్కి ఏదో ఫోన్ చేసి మొత్తం డ్రా చేసేది. అతనికి అయితే 30,000 అందజేశాను వితిన్ 1-2 అవర్స్లోనే. అతను వెళ్ళిపోయాడు. నా తోటినట్లు చిన్న క్లాస్ స్పీకర్, బుద్ధి లేదు నీకు, అదేని మరి నాకు జెన్యూన్ అనిపించాడు అబ్బాయికి, నీ పొంద జెన్యూన్ అనిపించాడు అన్నారు. లేడండి, మళ్ళీ రాలే. 2 నెలలు అయిపోయింది, 3 నెలలు అయిపోయింది, ఆ వ్యక్తి కనిపించలేదు. 35,000 నాకు చాలా ఎక్కువ. నేను ఒక అపార్ట్మెంట్లు కొనుక్కున్నాను అంతే, ఇంకా దానికి ఇన్స్టాల్మెంట్లు కట్టాలి ఉంటాయి, ఇవే ఉంటాయిగా. ఒక ఫైన్ మార్నింగ్ వచ్చాడు అతను, ఊర్లో 3 తీసుకుని, గౌడు వచ్చాడు. వచ్చి కాలదన్నం పెట్టాడు, కాలించుకున్నాడు. కరీంనగర్ దగ్గర అక్కడ వాళ్ళ ఊరు. సార్ మా ఊరు రావాలి, మా ఊర్లో జాతర ఉంది, మీరు వస్తారని చెప్పేసాను అన్నాడు. బాబు ఎలా ఉన్నాడు? బాబు బాగున్నాడు సార్, బాబు ఊర్లో ఉన్నాడు, మిమ్మల్ని కూడా చూస్తానంటున్నాడు. సరే షూటింగ్ చేసాం. కరీంనగర్ కారు వేసుకుని కరీంనగర్ బయలుదేరాం. కరీంనగర్ దగ్గర ఊరు, మీరు చెప్తే నమ్మరు. ఆ రోజు నేను పొందిన ఆనందం నా లైఫ్లో పొందలే. అదే అనుభూతున్నాను. చిన్న గుడిసె ఆ శంకర్ గౌడ్ది. లోపలికి వెళ్తే నాతో వాళ్ళ అబ్బాయి ఫోటో తీయించుకున్నాడు. దేవుడి గుడిలో నా ఫోటో. వాళ్ళ అబ్బాయిని కట్ చేశాడు, నాది మాత్రం పెట్టాడు. కళ్ళు ఓపెన్ చేశాడు. మొత్తం ఊరంతా ఆడ డప్పుల మూతలో ఉంది. కళ్ళు కూడా ఓపెన్ చేశాడు. తాగా. ఎవడొచ్చి పరిచయం చేస్తే నా పేరు చెప్పి పరిచయం చేశాడు. నా దేవుడు అంటాడు. డాన్సులు చేసాము, వాళ్ళు గుళ్ళో జాతర, డాన్సులు చేసాము. మళ్ళీ వచ్చాము. మళ్ళీ ఏదో విసికి ఏదో తెప్పించాడు సాయంత్రం. మళ్ళీ తాగాం. ఆ బుడ్డోడు కొంచెం బుళ్ళో కూర్చున్నాడు. వాళ్ళందరూ ఊరంతా వచ్చారు కొంచెం ఈవినింగ్. వచ్చి ఊరి చివరి వరకు సాగనిపారు.
జస్ట్ 35,000. ఆ వ్యక్తి కిడ్నీ నాకు యాక్సిడెంట్ అయింది తెలిసి కిడ్నీ ప్రాబ్లం వచ్చిందని ఎవరో చెప్తే తెలియకుండా, చదువులేదు కాబట్టి, మా సార్కి నేను కిడ్నీ ఇస్తాను అని ఆ 13 రోజులు అక్కడే ఉన్నాడు. పిచ్చోడా నా కిడ్నీ బాగానే ఉందిరా, నాకు మెలుగు వచ్చాక 4 రోజుల తర్వాత అతను పిలిచి బెడ్ మీద ఉండగానే ఓకే కాలేజీకి నేర్చాడు. ఓకే అంటే ఇప్పుడు ఇక్కడ మీరు దేవుడు తనని దేవుడు అని ఎలా అంటున్నారు? అది తెలంగాణ వాళ్ళు.